దేవుని సమాధానం అంటే ఏంటి? దేవునికి దూరంగా ఉన్నటువంటి మనం అదిగో దేవునితో సమాధాన పడాలి. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఎవడైతే ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువుగా మారిపోయాడు. మారిపోతాడు అంతే. మనం కూడా జ్ఞానం నేర్చుకున్న తర్వాత లోకంతో సహవాసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే నేర్చుకున్న జ్ఞానం ఉప్పొంగ చేస్తది కదా! చాలా మందికి నేను ఎప్పుడు సందర్భం ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటా. చదువుకోక ముందంట కాకరకాయని స్పష్టంగా పలికాడంట. చదువుకున్నాక కిక్కరకాయ్ అంటున్నాడంట. అంటే దేనికి ఎంతకనగానే ఆ స్లాంగ్ అని, ప్రొఫెషనాలిటీ అని ఇంక రకరకాలు యాడ్ చేసుకొని ఆ వచ్చిన జ్ఞానంతోటి విర్రవీగుతూ ఉంటారు. అంటే జ్ఞానం పరిపూర్ణంగా తెలియనటువంటి పరిస్థితుల్లో చక్కగా మోకరించి ప్రార్థన చేయటం గానీ, చక్కగా మానకుండా మందిరానికి వెళ్ళడం గానీ, చక్కగా వాక్యం చదువుకుంటున్నప్పుడు గానీ, వాక్యాన్ని వింటున్నప్పుడు గానీ చక్కగా నోట్ చేసుకోవడం. ఆ నోట్ చేసుకున్న విషయాలను చక్కగా రెఫర్ చేసుకోవడం, చక్కగా చెక్ చేసుకోవడం, చక్కగా మరొకసారి ఆలోచించటం, చక్కగా ప్రశ్నలు అడగడం, చక్కగా జవాబులు తెలుసుకోవడం మంచిగా ఉంటారండి. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత మరలా లోకంతో స్నేహం చేసే స్థాయికి వెళ్ళిపోతారండి.